ప్రజలు వారికి ఏదైనా ఒక విషయంపై వ్యామోహం వల్లనే ఆ పనిని చేయడానికి పూనుకుంటారు. అటువంటిదే ఏదో ఆకర్షణ వారిని దివ్యత్వం వైపుకు లాగుతుంది. ఆ విధంగా ఆరాధనలోనూ, భక్తిలోనూ, సన్యాసంలోనూ ప్రశాంతత, ఆనందాలలో కూడా ఆకర్షణ ఉంది. వారు సత్తత్వం కోసం కాక ఆకర్షణానుభూతి కోసమే శ్రమిస్తారు. కానీ ఆకర్షణానుభూతి కోసమే శ్రమిస్తున్నంత కాలం అది ఒక వినోదం కోసం చేసే కాలక్షేపమే అవుతుంది. ఆ కారణంగా అది నిజంగా లక్ష్యానికి చాలా దూరంగా ఉంటుంది. వాస్తవానికి శాశ్వత సత్వప్రాప్తిలో ఎటువంటి ఆకర్షణ గాని, వినోదం గాని లేవు. ఆఖరికి శాంతి, ఆనందం, సత్తత్వ ప్రాప్తి యొక్క ఎరుక కూడా అందులో ఉండవు. అది మార్పు లేకుండా నిరంతరం కొనసాగే ఒక అచేతన స్థితి. మనం ఓరిమి, సహనాలను అలవరుచుకోవాలి. ఇతరులు మనపై మోపే నిందల్ని, విమర్శల్ని నిదానంగా భరిస్తూ మనమే ఎక్కడో తప్పు చేసి ఉంటామని భావించాలి. ఆ మహత్తర గమ్యాన్ని పొందటానికి ఇదేమంత గొప్ప త్యాగం కాదు. నా అభిప్రాయాలు నీకు నచ్చినట్లయితే దయచేసి వాటిని అనుసరించడానికి ప్రయత్నించు. ఇది ఇంకా ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆ విధంగా చేయటానికి నీవు అసమర్థుడవని అనుకుంటే అప్పుడు ప్రాధేయపూర్వకంగా హృదయంతో ప్రార్థించడం తప్ప గత్యంతరం లేదు. నీవు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా అభిమతం. కానీ ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చడంలోనే ఆనందం ఉంటుంది. భగవద్గీత ఈ అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. వాస్తవానికి ఆధ్యాత్మికతకు ప్రాణాధారం ఇదే. తనతో సంబంధం ఉన్నవారందరి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహించటంలో ఎదురయ్యే సమస్యల్ని, కష్టాల్ని అతడు ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకు రాబోయే జన్మజన్మల కష్టాలతో పోలిస్తే ఈ త్యాగం తృణప్రాయమే. ఇహము, పరము ఈ రెండింటి ఎడల మన కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చడం ఒక్కటే చాలా అవసరమైన విషయమని నేను దృఢంగా చెబుతాను. ఈ జీవితంలోనే ముక్తిని పొందాలంటే అదొక్కటే సరైన, సంపూర్ణమైన పరిష్కారం.